దాంతోపాటు ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లా అండ్ ఆర్డర్ ఇష్యూకి సంబంధించి మహిళలపైన దాడులు, దళితులపైన దాడులకు సంబంధించిన చాలా ఇన్సిడెంట్స్ని వరుసగా చూస్తూ ఉన్నాం. సో చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చి మోసం చేస్తారు లాంటి, లేకపోతే హామీలు అమలు చేయలేదు లాంటి ఇంప్రెషన్ మాలాంటి వాళ్ళని అలిగేషన్ చేయడం కాకపోయినా 14 years ఆయన సీఎంగా ఉన్నప్పుడు కొన్ని హామీలు అమలు చేయలేకపోవడం అనేది చూసాం. మొన్నటి ఎలక్షన్లో వాటన్నిటికీ నాది గ్యారంటీ అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దళితులపైన దాడులైనా, హామీలు అమలైనా ఏదైనా నేను గ్యారంటీ ఇస్తున్నాను అని చెప్పారు. సో ఇప్పుడు 7 గుర్రాలపల్లి అని బహుశా మీకు ఇన్సిడెంట్ తెలిసిందో లేదో, అనంతపురం జిల్లాలో ఒక అమ్మాయి పైన 14 మంది తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు అత్యాచారం చేశారు. అమ్మాయి ప్రెగ్నెంట్, అమ్మాయి ఓ బేబీకి జన్మనిచ్చింది. ఒక్కరు కూడా ప్రభుత్వం వైపు నుంచి అక్కడికి వెళ్ళి సాంత్వన ఇవ్వడమో, లేకపోతే మేము ఆదుకుంటాం మిమ్మల్ని చెప్పే ప్రయత్నం కూడా చేయకపోతుంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదు అనుకున్నారు? కనీసం అదే మీలాంటి వాళ్ళు ఎవరైనా వెళ్తా అంటే కూడా పోలీసు అలౌ చేయట్లేదు అక్కడికి వెళ్ళి. అదే అంటే ఇప్పుడు ఈ విషయంలో ఒకవైపు బాధ, ఇంకోవైపు ఆవేదన రెండు అంటే కోపం వస్తూ ఉన్నాయి. నేను పాదయాత్ర చేశాను, మీకు ఐడియా ఉంది కదా. సో తడ నుంచి వస్తున్న సమయంలో తిట్టు దగ్గర నుంచి రామాయపట్నం వెళ్తా ఉన్నాం. అక్కడ రైల్వే ట్రాక్ దాటిన తర్వాత ఒక యానాది కాలనీ ఉంది, చాలా ఇంచుమించు 600 ఇళ్ళు ఉంది, పెద్ద కాలనీ. అక్కడికి వెళ్తే జనరల్గా మాట్లాడుతున్నాం చాలా విషయాలు, ఇల్లు లేవు అవి లేవు అని చాలా విషయాలు చెప్తున్నారు. సడన్గా ఒక ఆమె లేడీ, రమణమ్మ ఆమె పేరు, అంటే మీరు అంటే నాకు గుర్తొచ్చిందని. ఆమె లేచి, సార్ మేము మనుషులు అనుకుంటున్నారా, అడవిలో పశువులు అనుకుంటున్నారా? మమ్మల్ని మనుషుల్లాగా చూస్తుందా ఈ ప్రభుత్వం? ఇలాంటి మనుషులు ఉన్నారన్న విషయం ఈ ప్రభుత్వాలకు గుర్తుంటుందా? మేము కూడా సమాజంలో మీలాగా పుట్టి పెరిగిన మనుషులు అనే భావన మీకుందా అని సడన్గా అడిగింది ఆవిడ. అంత ఆవేదన ఎందుకు వచ్చింది? పైగా ఇప్పుడు యానాది కమ్యూనిటీ వాళ్ళకి చదువు సంజలు ఏమి ఉండవు, ఊరు బయట ఉంటారు, పొలాల్లో చెరువుల దగ్గర కాపులా ఉంటారు, వీళ్ళకి ఏం సంస్కృతి తెలియదేమో అన్న భావన ఉంటుంది కదా. ఆమె మాట్లాడిన భాష, ఆమె నిలదీసిన విధానం, అంటే ఎంత లోతుగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తూ ఉన్నది సమాజం అన్నదానికి ఒక ఎగ్జాంపుల్ అయితే, నేను అదే ప్రశ్న ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. మీకేమైనా మనుషులంటే విలువ ఉందా? అంటే మనుషులంటే మీ జాతికి చెందిన వాళ్ళు, మీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు, లేకపోతే మీలాగా డబ్బు హోదా కలిగిన వాళ్ళే మనుషులా? పేదవాళ్ళు మనుషులు కాదా? పేదరికంలో పుట్టిన వాళ్ళు మనుషులు కాదా? ఒక బిడ్డ కనీసం, అంటే ఆమెకు సరే తల్లి ఏమో మెంటలీ డిస్టర్బ్డ్, తండ్రి ఏమో చనిపోయాడు. అట్లాంటి గర్ల్ ఈ విధంగా సబ్జెక్టెడ్ టు అంటే అది మన మాటలో చెప్పలేనంత దారుణమైనటువంటి పరిస్థితికి వెళితే అసలు ఏం చేస్తుంది ప్రభుత్వం? అంటే కళ్ళ ముందు ఇంత దారుణం జరిగింది, ప్రజలంతా చూశారు, దాని గురించి సోషల్ మీడియాలో వచ్చింది, కనీసం చేస్తున్నాము అనిపించుకోవడానికి కూడా మీరు చేయరా? అంటే ఆ మాత్రం శ్రద్ధ కానీ ఇంగిత జ్ఞానం కానీ లేదా ఈ ప్రభుత్వానికి? అంటే పేదవాళ్ళు మనుషుల్లా కనిపించడం లేదా? డౌన్ ట్రాడన్ పీపుల్ మీకు మనుషులా కనిపించడం లేదా? ఒక షెడ్యూల్డ్ ట్రైబ్ గర్ల్ని చంపేశారు అదే జిల్లాలో, అనంతపురం జిల్లాలో. ఇప్పుడు సాయి జిల్లా అయినా అనంతపురం, పాత అనంతపురం జిల్లా. సో అక్కడే జరిగినాయి. ఇప్పుడు కర్నూలులో ఆ ప్రీతి అనేటువంటి ఒక షెడ్యూల్డ్ ట్రైబ్ అమ్మాయిని చంపేశారు. ఇలా అనేకమైన జరిగినప్పుడు మీరు రకరకాల హావభావాలతోటి, రకరకాల సినిమాలు చెప్పే డైలాగులు పబ్లిక్లు చెప్పేసి ఆకట్టుకుని, వీళ్ళ ఇమోషన్స్తో ఆడుకుని వాళ్ళ ఓట్లు వేయించుకుని ఈరోజు అధికారంలోకి వచ్చారు. కనీస ధర్మంగా మీరు రెసిప్రొకేట్ చేయరా? తిరిగి ఏమి చేయరా? అరే ఆ బిడ్డకి ఏమిటి, ఆమెకి ఏం భవిష్యత్తుని ఇచ్చారు, పుట్టినటువంటి బిడ్డని ఏం చేస్తారు, ఈమె కెరీర్ ఏంటి, ఈమెకి ఏ రకమైనటువంటి అంటే ఇప్పుడు విశాఖపట్నంలో గ్యాస్ లీకేజ్ చనిపోతే అప్పుడున్న సీఎం వెళ్ళి కుటుంబానికి ₹1 ఇస్తున్నానని చెప్పాడు. సో అది యాక్సిడెంట్, ఎవడో ప్రైవేట్ చేశాడు. ఇది నీ పార్టీ వాళ్ళు, నీ అనుచరులు, నీతో తిరిగిన వాళ్ళు ఈరోజు అఘాయిత్యం చేశారు. మరి అంటే అక్కడున్న ప్రాణానికి ఉన్న విలువ ఇక్కడున్న ప్రాణానికి లేదా? అసలు ఆ పాపకి ఒక కెరియర్ డెవలప్మెంట్ ఇవ్వాలి కదా, ఒక లైఫ్ సెటిల్మెంట్ చేయాలి కదా. ఇట్స్ అన్ అట్రాసిటీ. అట్రాసిటీ యాక్ట్ కూడా చెప్తుంది వాళ్ళకి జాబ్ ఇవ్వాలని, ల్యాండ్ ఇవ్వాలని, వాళ్ళు జీవించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయాలని, జీవితాన్ని నిలబెట్టాలి. మరి అది ఎందుకు చేయలేదు ప్రభుత్వం? ఎందుకు నిద్రపోతుంది? మీరు ఈవెంట్స్ చేసుకోవటము, సెమినార్లు చేసుకోవటం, క్వాంటమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మాట్లాడటం, ఏ విధంగా ఈ 7 గుర్రాలపల్లిలో ఉన్నటువంటి ఆ పాపకు జీవితాన్ని ఇస్తుంది? వాట్ నాన్ సెన్స్ యూఆర్ టాకింగ్? మీకు కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ద వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద పీపుల్ అండ్ యానిమల్
వెల్ఫేర్ అని ఏదైతే చెప్పిందో, ప్రకృతి అలాగే మనుషుల గురించి చెప్పింది, అదెందుకు మీరు చేయడం లేదు? అది మానేసి మీరు సింగపూర్ టూర్లు లేకపోతే వీరమల్లి సినిమాలు తీసుకుంటా ఉంటే ఎలా కుదురుతుంది? అది మీకు బాధ్యత ఇచ్చింది. ఇప్పుడు నువ్వు సినిమాలు తీసుకునేవాడివి, మంత్రి పదవి ఎందుకు తీసుకున్నావు? ఇప్పుడు సినిమాలే చేసుకోరద్దు, ఎవరు కాదన్నారు? నీకు కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రైట్, నీ ప్రొఫెషన్, నీ ఆక్యుపేషన్ నువ్వు చూస్ చేసుకోవచ్చు. యూ హ్యావ్ చూజ్ అన్ ఆక్యుపేషన్, ఫైన్. బట్ వెన్ యూ హ్యావ్ బికమ్ ఎ మినిస్టర్, యూ హ్యావ్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ. నీ రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ మానేసి గాలికి తిరగటం ఏంటి? అదేమనంటే నా పేరు పావనం, నేను గాలికి తిరుగుతానంటే, నువ్వు గాలికి తిరిగేప్పుడు గాలి పనులే చేసుకో. మంత్రి పదవి ఎవరు తీసుకోమన్నాడు? మంత్రి పదవి తీసుకున్న తర్వాత మంత్రిగా 24 గంటలు పనిచేయాలి కదా. దట్స్ వాట్ కాన్స్టిట్యూషన్ మ్యాండేట్స్. అది మానేసేసి నేను పవనం గాలికి తిరుగుతానంటే గాలికి తిరుగు. బట్ మరి జనం చేసుకున్న పాపం ఏంటి? నీకు ఓట్లు వేయటం ఈ రాష్ట్ర ప్రజలు చేసిన పాపమా? అందుకోసమే వాళ్ళకి జరిగే ఏ నష్టాన్ని నువ్వు పట్టించుకోవా? ఎక్కడ నష్టం జరిగినా కూడా అన్ని ప్రగల్భాలు పలికి ఉత్తర కుమార్ లాగా నువ్వు ఏ పనికి వెళ్ళడం లేదు, ఎక్కడ ఆదుకోవటం లేదు, ఏ బిడ్డను ఆదుకోవటం లేదు, ఏ మహిళను ఆదుకోవటం లేదు. అలాంటప్పుడు అన్ని ప్రగల్భాలు ఎవడ బలకమన్నాడు? అంటే మోసానికి కూడా హైటా? అంటే హిమాలయన్ అంత చీటింగా ఇది? హిమాలయాలు ఎంత ఎత్తున్నాయో అంత ఎత్తున చీట్ చేస్తారా మీరు? మాటలు చెప్పి, డైలాగులు చెప్పి, ఓట్లు వేయించుకుని. ఒక్క అఘాయిత్యానికి గురైన ఒక్క మహిళ కుటుంబాన్ని పరామర్శించలా, కనీసం ఫోన్ కాల్ చేసి పరామర్శించలా. పవన్ కళ్యాణ్ నేను కదా గ్యారంటీ అని చెప్పారు ఆయన. అదే దట్స్ వాట్. అంటే అంత ఆవేదన, బాధ ఎందుకు వస్తుందంటే, అరే మీరు వెళ్ళి ఆ పాపకు చేయి అందించి ఆపన్న హస్తాన్ని ఇచ్చి నీ జీవితాన్ని మేము చక్కబెడతాము, నీ జీవితానికి భరోసా కల్పిస్తాము, నీ చదువు పూర్తయినాక నీకు ఇది ఇస్తున్నాము, ఒక సెక్యూర్ లైఫ్ ఇస్తున్నాము, నువ్వు ఎంత అన్యాయానికి సమాజంలో గురయ్యావు, నిరాదరణకు గురయ్యావు. క్షమాపణ చెప్పాలి ముఖ్యమంత్రి. ఓన్లీ ద రెస్పాన్సిబిలిటీ మీ ప్రభుత్వంలో జరిగింది. యా, అంతే కదా. అసలు అలాంటి మారల్స్ ఎథిక్స్ ఎక్కడున్నాయి? అలాంటి మారల్స్ ఎథిక్స్ ఎక్కడున్నాయి? ఇప్పుడు ఆ రోజు టీటీడీ బోర్డు వాళ్ళని క్షమాపణ చెప్పండి అని చెప్పేసి దగ్గర ప్రగల్భాలు బలికి స్పీచ్లు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పించారు. నిన్న మంత్రిమండలి కమిషన్ వాళ్ళకి సంబంధమే లేదని చెప్పింది. అది ఎలా కుదురుతుందండి? చెప్పారు కదండి. ఇప్పుడు తొక్కిసలాట్లో చనిపోయారు, అంతవరకు ఉన్న విధానం ఏమిటి? ఎవరికైతే వైకుంఠ దర్శనం ఏకాదశికి సంబంధించిన దర్శనం టికెట్లు ఉంటాయో వాళ్ళు పైకి వెళ్తారు. పైకి వెళ్ళిన తర్వాత ద్వార దర్శనం చూపిస్తారు. ఇప్పుడున్న బోర్డు డెసిషన్ మార్చి ముందు అందరూ కిందే ఉండాలి, ఎవరికైతే మేము పర్మిషన్ ఇస్తాం వాళ్ళు మాత్రమే పైకి రావాలి, అందరూ పైకి వచ్చేయడం కాదని. టికెట్లు అయిపోయినా పైకి వెళ్ళేవాళ్ళు సార్, పైన టికెట్ తీసుకుని ఉండాలి. టికెట్ ఉంటే మాత్రమే పైకి వెళ్ళాలి. అదే ఎగ్జాక్ట్లీ నేను చెప్పడంలో చిన్న తేడా. అంటే ఎవరైనా వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళు తీసుకునేవాళ్ళు. ఇక్కడ ఏంటంటే టికెట్ ఉన్న వాళ్ళు మాత్రమే మేము అలౌ చేస్తాం, మిగిలిన వాళ్ళందరూ కిందే ఉండండి అని చెప్పి డెసిషన్ మార్చారు. సో పాలసీ నిర్ణయం తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఉంటుంది కదా. పైన ఉన్నటువంటి వాళ్ళందరూనేమో క్లీన్, కింద రమణారెడ్డి, గౌతమి రెడ్డి అంటే అందులో కూడా కమ్యూనిటీ డిస్క్రిమినేషన్ క్లియర్ కనిపిస్తుంది. అంటే ఒక ఎంక్వైరీ రిపోర్ట్లో కూడా కుల ప్రాతిపదిక మీద వాళ్ళని బాధ్యులు చేస్తారా? దేవుడికి సంబంధించిన ఇష్యూలో గౌతమి, రమణారెడ్డి అన్న వాళ్ళు రెడ్డిస్ కాబట్టి వాళ్ళ మీద తోసేశారు, మిగిలిన వాళ్ళు వేరే కమ్యూనిటీ కాబట్టి వాళ్ళని పక్క పెట్టేశారు. అసలు టీటీడీ బోర్డు చైర్మన్ మీద ఎందుకు చర్యలు లేవు? ఆ బోర్డు సభ్యుల మీద ఎందుకు చర్యలు లేవు? ఆ విధాన నిర్ణయం తీసుకున్నందుకు ఆ బోర్డుని ఎందుకు సాక్ చేయలేదు? ఆ బోర్డు సభ్యులందరినీ రిజైన్ చేసి పొమ్మని చెప్పాలి కదా. ఈ బోర్డుని ఇదే డిప్యూటీ సీఎం ఆ బోర్డు తప్పు అని చెప్పారు. ఆయన బోర్డు క్షమాపణ చెప్పాలని కోరారు, ఆయన క్షమాపణ చెప్పించాడు. బట్ వీళ్ళు మాత్రం రిలాక్సేషన్ ఇచ్చారు. సో అంటే ఊరికే నేమ్ సేక్ ఒక కమిషన్ వేయడం, ఆ కమిషన్ వీళ్ళు చెప్పిన ప్రకారంగా రిపోర్ట్లు ఇవ్వడం, వీళ్ళు చెప్పిన వాళ్ళని మాత్రమే బాధ్యులను చేయడం. డౌన్ ది లైన్ అందరిది బాధ్యతే కదా. నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అది ప్రభుత్వం ఆ డెసిషన్ తీసుకోకపోతే అందరూ పైకి వెళ్ళిపోయేవాళ్ళు. అసలు అక్కడ జమ అయ్యే పరిస్థితే లేదు, జనాలు కూడిక అయ్యే పరిస్థితే లేదు. ఆ కూడికే లేనప్పుడు ఇంకా తీసివేత ఏముంటుంది? అంతే కదా. అంత రష్ ఉండేదే కాదు కదా. పైనుంచి బయట వాళ్ళు గేట్లు తెరవాల్సిన అవసరమే వచ్చేది కాదు. గేట్లు తెరిచినప్పుడు పరుగెత్తుకుని వెళ్ళి తొక్కిసలాట జరిగే పరిస్థితే వచ్చేది కాదు. సో దట్స్ వాట్. అంటే ఇదంతా ఏంటంటే యూ నేమ్ ఏ పర్సన్, ఐ విల్ టెల్ యూ ద లా. అది అంటే అవతల వ్యక్తిని బట్టి చట్టం ఏంటో చెప్తా, చట్టం ఏం చర్య తీసుకుంటుందో చెప్తా. అంతేగాని చట్టం అందరికి సమానం కాదు. బేస్డ్ ఆన్ ద పర్సన్, బేస్డ్ ఆన్ ద కాస్ట్, కమ్యూనిటీ, రిలీజియన్ అనేది ఈ ప్రభుత్వం క్లియర్గా చూపిస్తుంది. ఆ సీన్ ఆఫ్ అఫెన్స్లో ఉన్న వాళ్ళు ఎవరో వాళ్ళ కమ్యూనిటీని బట్టి వాడు ఏం తప్పు చేశాడో చెప్తాం, వాళ్ళకి ఏ చట్టం అప్లై అవుద్దో చెప్తాం.
అంతేగాని రూల్ ఆఫ్ లా ఈజ్ నాట్ యూనివర్సల్. చట్టం అనేది యూనివర్సల్ కాదు వీళ్ళ దృష్టిలో. కాదు అనేది. అలా ప్రభుత్వం ఈ రోజున్న ప్రభుత్వం పనిచేస్తుంది. లడ్డు విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు హడావుట్ చూసాం. బట్ ఈ మహిళలు ఈ దాడులు ఈ విషయంలో ఎందుకు లేదు అనే దానికి ఆన్సర్ కనిపించట్లేదు. లడ్డు విషయంలో కూడా చూసాం కదా. ఇప్పుడు ఒక్కసారి ఆ క్లిప్పింగ్ చూస్తే మనం ఐఎమ్ అపాలజెటిక్ సనాతన హిందూ అని ఆ బల్లని చరిచిన విధానంలో అతను చూపించిన ఇమోషను, యాక్షను, అంటే ఈ బీయింగ్ అన్ యాక్టర్ చక్కని యాక్షన్ చేశారు. ఓకే, ఆయన యాక్షన్ అయితే మనం అభినందిస్తాం ఇవాళ కదా ఎప్పుడైనా కూడా. ఎనీబడి హూ యాక్ట్స్ వెల్ విల్ అప్రిషియేట్. కానీ ఎక్కడ అవసరమో ఎక్కడ అవసరం లేదు అనేది చూడాలి కదా. ఇప్పుడు రియల్గా సఫర్ అయిన దగ్గర కదా నీ ఇమోషన్ యాక్షన్ అంతా చూపించాల్సింది. అది మానేసి సినిమా యాక్షన్ చేస్తే ఎట్లా? నేను చెప్తున్న యాక్షన్ ఏంటంటే ధర్మాన్ని నిర్వర్తించమంటాం. ధర్మం అనేది యాక్షన్, నాట్ ఫిల్మ్ యాక్టింగ్ కాదు, ధర్మం. సో నీకు ఒక ధర్మం ఉంది, నువ్వు ఆ ధర్మాన్ని పాటించు, పేదలను ఆదుకో, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది కాస్ట్, క్రీడ్, రిలీజన్, సెక్స్, ఎవరితో కూడా సంబంధం లేకుండా మనిషిని మనిషిగా చూడు. మన అందరూ ఓట్లు వేశారు. ఓట్లు అని ఎవరు వేశారు ఎవరు వేయలేదని ఎన్నికల సమయం. ఒకసారి ఎన్నిక అయిపోయి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత 5 కోట్ల మంది నీ ప్రజలే, అంతే కదా, అందరికీ నువ్వు బాస్. సో 5 కోట్ల మందిలో ఎవరికి ఏ రకమైనటువంటి సమస్య క్రియేట్ అయినా, అది గవర్నమెంట్ క్రియేట్ చేసిన సమస్య అయినా, పబ్లిక్ మధ్యలో వచ్చిందైనా, దేన్నైనా పరిష్కరించాల్సిన బాధ్యత నీకుంది. అది నీకు రాజ్యాంగం ఇచ్చిన బాధ్యత. అది మానేసి ఈ అరుపులు కేకలు మాత్రమే ఏమైనా బోవు పెడతాయా, తిండి పెడతాయా, లేకపోతే వైషమ్యాలు, విద్వేషాలు రెచ్చగొట్టి ఉన్న సమాజాన్ని నిలువుగా చీలిస్తే ఎంతకాలం నీ పబ్బం గడుపుకుంటావు? ఎంతకాలం ఇలాంటి వైషమ్యాలు రెచ్చగొట్టి ఒకసారి ఓట్లు వేయించుకుంటారు, 2 సార్లు ఓట్లు వేయించు, తర్వాత జనం తెలుసుకుంటారు కదా యూఆర్ చీటింగ్ అని. సో దట్స్ హౌ. అంటే ఇప్పుడు రిలీజియస్గా విడదీయటం, కమ్యూనల్గా విడదీయటం, ఇదేం రకం? ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు కూడా చేయలేదు అట్లా. అంటే ఈ దేశాన్ని పాలించి దోచుకుని వెళ్ళిపోదాం అనే ఆలోచనతో వచ్చిన వాళ్ళు కూడా ఇలా వర్గ వైషమ్యాలు సృష్టించి విద్వేషాలు రగిల్చి పబ్బం గడుపుకుందామని ప్రయత్నం చేయలేదు. మీరు చేస్తున్నారు. వాడు చేసినా తప్పలేదు, మనం చేస్తే దుర్మార్గం కదా. అదే వాడే చేయలేదు, అలాంటి పరాయవాడే చేయలేదు, మీరేంటి ఇలా చేస్తున్నారు? కనీసం అంటే మినిమంగా ఒక ఎథిక్స్ కానీ మోరల్స్ కానీ లేవా? అంటే మీ అవసరం కోసం దేన్నైనా ఎలాగైనా వాడేసుకుంటారా? ఆ రోజు సుగాల ప్రీతి అని ఊగి 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 మాట్లాడి ఈరోజు అంతకంటే దారుణమైన అన్యాయం జరిగితే కనీసం మనిషిగా కూడా మీకు స్పందన లేదా? మీకు హృదయం లేదా? ఆ బిడ్డను చూస్తూ ఉంటే మీకు బాధ అనిపించడం లేదా? అధికారంలో ఉండి అవకాశం ఉండి చేయగలిగి ఎవరు ఆపుతున్నారు నిన్ను? ఎందుకు నువ్వు చేయలేకపోతున్నావు? ఇది ప్రభుత్వాన్ని నేరుగా మీ ద్వారా